ఇచ్చి ఒక ట్రయల్ చేసేస్తారు మీరు. అక్కడే ఒక లాయర్ లాగా ఒకళ్ళు వాదిచ్చేస్తూ ఉంటారు అవతల కూర్చుని. అక్కడే ఒకళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటారు. అక్కడే ఒకళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా చెప్పేస్తూ ఉంటారు. ఇగో ఫైనల్గా ఇది తీర్పు అని చెప్పేస్తారు మీరు. మీ అధికార అనుకూల మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ట్రయల్స్ అన్నమాట ఇవి. కోర్టు వరకు కూడా వెళ్ళే పని ఉండదు. ఆ స్టూడియోల్లోనే మీరు తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు. ఆ తీర్పులన్నింటినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రతి మాటతోటి మీకు ఒక చెంప దెబ్బలాగా తగలబోతోంది. ఎందుకంటే మీరు చేసేటువంటి అబద్ధపు ప్రచారాలని ఈరోజు ఆయన అక్కడికి వెళ్ళి ఆయనకు సీదిరి అప్పలరాజు గారికి నేను ఉన్నానన్న భరోసా ఇస్తూ ఆ తర్వాత అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడేటువంటి మాటలతో అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోతున్నారు. గత 2 ఏళ్లుగా మీరు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చాలా శాంతియుతంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తూ వచ్చామే తప్ప ఎక్కడా కూడా మన అంగళ్ళు పీలేరు సంఘటనల్లో రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు గారు కార్యక్రమాల సందర్భంగా పోలీసులపై దాడి చేయడం, బస్సులు తగలబెట్టడం ఇలాంటివి చేశారు. కానీ ఎక్కడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సంఘటనలకి తావివ్వలేదు. పోలీస్ వ్యవస్థని గౌరవిస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలా శాంతియుతంగానే మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా చేస్తూ వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కూడా ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళ నాయకుడిని కలవాలనుకునేటువంటి ఒక ఆత్రం తప్పితే వాళ్ళు ఇంకేమీ ఇలాంటి సంఘటనలు ఏమీ చేయడానికి వాళ్ళేం అనుకోవట్లేదు కదా. తగలబెట్టేయాలి బస్సులు, లేకపోతే అటువంటి మీరు అంగళ్ళులో చేసినట్టు అలాంటి సంఘటనలు ఏమీ చేయాలనుకోవట్లేదు కదా. మరి ఎందుకు మీరు వాళ్ళని ఆపుతున్నారు? ఎందుకంటే మీకు ఒక భయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ప్రజాదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం పెరిగిపోతుంది. అసలే శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంచి చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాకు వస్తే అవన్నీ కూడా మళ్ళీ ప్రజలకి ఒక కృతజ్ఞత చెప్పుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. అక్కడ ప్రజలకి మనం ఆపమన్న ఆగరు అనేటువంటి ఒక అభద్రతా భావం, ఒక భయం మీలో ఉంది కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీరు ఎంత ఆపాలనుకున్నా జనాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జనాల్ని వేరు చేయడం మీ తరం కాదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా వాళ్ళు కలుస్తారు వాళ్ళ నాయకుడిని. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు. ఆయన ప్రజానాయకుడు. ప్రజల్ని ఆయన గుండెల్లో పెట్టుకుని చూసేటువంటి నాయకుడు. మీలా కాదు కదా. ప్రజలు ఎందుకు కలవాలనుకోరు చెప్పండి ఆయన్ని. అలాగే హింసాత్మక రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా వ్యతిరేకం అన్న విషయం మరొకసారి చెప్తూ ఈ రోజున మా కార్యకర్తలు ఎవరైతే అక్కడికి వచ్చి జగనన్నను కలుస్తున్నారో ఎటువంటి హింసాత్మక చర్యలకి వాళ్ళు పాల్పడట్లేదు. దయచేసి వాళ్ళ నాయకుడిని కలవనివ్వండి అనేటువంటి ఒక అభ్యర్థన కూడా ఈ సమావేశం సందర్భంగా మీకు అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ అందరికీ కూడా చేసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే చట్టబద్ధంగా పోలీసులకి సహకరిస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. అలాగే ఈరోజు కూడా మా మాజీ మంత్రివర్యులైనటువంటి అప్పలరాజు గారిపై ఒక అక్రమ అరెస్ట్ జరిగింది, అన్యాయంగా అరెస్ట్ జరిగింది. దానికి నేనున్నానని భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆ నాయకుడికి మేము మీతో ఉన్నామని సమ్మతించడానికి అక్కడ ప్రజలు వస్తున్నారు. దయచేసి దీన్ని ఇలాగే